10 అయిపోయిందే. మీటింగ్ గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా ముందు లేగు. శివాని మొదటిసారి కలవబోతున్నాం కదా, టక్కుని రెడీ అయ్యి మనం ఎదురం బయటికి వెళ్ళి ఒక కొత్త డ్రెస్ కొనుక్కుందాం. మంచి ఐడియా. సోలమన్ కూడా రమ్మందాం. ఎందుకే మలపురం వాళ్ళ చేత ఊరికే వాడిని తన్నులు తినిపిస్తావు? నువ్వన్నదే బాగానే ఉంది. రా, బ్యాగ్ సర్దుకొని బయలుదేరు. ఎందుకు? నువ్వేం చేస్తున్నావో నాకు బాగానే తెలుస్తోంది. నేను నీకు చెప్పాలా? ఊరు మొత్తం తెలిసింది. నా ఫ్రెండ్. ఫ్రెండా? ఆ ఫుట్బాల్ ప్రెసిడెంట్ ఆ రోజు వీడి గురించేగా చెప్పింది. నేను ఇక్కడికి వచ్చాకే నీ నిర్వాహకం ఏంటో తెలిసింది. బ్యాగ్ సర్దుకొని పద. నాకొచ్చి నీళ్ళు ఇవ్వు. ఎందుకంత గట్టిగా కొట్టావు? అదే నీ మెకానిక్ చేత్తో నా మొహం పంచర్ అయిపోయింది. అయినా నువ్వేం చేస్తున్నావు? అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిన్ను పాతేయడానికే. అందుకని ఇలా కొడతావా నన్ను? నోరు మూయి నువ్వు. నాన్న, తన రోజు హాస్పిటల్లో ఉన్నాడు. తను డిశ్చార్జ్ అయ్యే టైంలో నేను తన పక్కనున్నాను, అంతే. మా ఇద్దరి మధ్య ప్రేమ గేమ అంటూ ఏం లేదు. వాడు నీ భుజం మీద చెయ్యేసేంతగా ఏమవుతాడు నీకు? తను నా ఫ్రెండ్ నాన్న. తన పేరు సోలమాన్. మునీరు, చూసావా ఎలా మాట మార్చిందో? చూసావా? నీకేమైనా పిచ్చెక్కిందా పాటు? ముందు కారు, అప్పుడు నేను దిగిపోతాను. నోరు ముయ్యి, లేదంటే చంపేస్తాను. నన్ను ఎవ్వరూ చంపలేరు. మహా అయితే నన్ను ఇంటికి తీసుకెళ్లి 4 రోజులు బంధిస్తాను. కానీ బయటకు వచ్చాక మళ్ళీ ఇక్కడికే వస్తాను. నిన్ను ఇంట్లో పెట్టి తాళం వేయడానికి కాదు తీసుకెళ్లేది, నీకు పెళ్లి చేయడానికి. ఈసారి నీకు ఖచ్చితంగా చేస్తే నా ఇష్టం లేకుండా నాకు పెళ్లి చేస్తారా? మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు కాదు అంకుల్? ఇప్పుడు నీ ఇష్టాలతో మాకు పని లేదు. సరే అయితే మీరు నన్ను తీసుకెళ్లి నా పెళ్లి జరిపించొచ్చు. అయితే ఏంటి, పెళ్ళయ్యాక మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తా. మునీరు, నువ్వు చేసుకున్నవాడు పిచ్చోడా? నువ్వు వెళ్తానంటే పంపేస్తాడా? చూడండి, నా భర్త పర్మిషన్ తో ఇక్కడికి వస్తానంటం లేదు. పారిపోయి వచ్చేస్తాను. నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో చెప్తే ఈజీగా పారిపోతాను. అసలు పెళ్ళంటే ఏంటనుకుంటున్నావు? ఒక రోజుతో అయిపోయేది కాదు. ఊరికే చేతులు పట్టుకుని నడిస్తే సరిపోదు. పెళ్ళయ్యాక రాత్రే కదా తమాషా మొదలయ్యేది. అన్నయ్య, ఈ ముసలి గొర్రె నోటుకొచ్చట్టు బాగుతున్నాడు. నువ్వు వింటూ ఉన్నావు? సిగ్గులేదా నీకు? పెళ్లి ఫస్ట్ నైట్ అయ్యాక తిరిగి రాలేమని కాదరంకలు చెప్తున్నారు కదా, కానీ నేను వచ్చేస్తా. నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ నన్ను ముట్టుకోలేరు. ముట్టుకోకపోతే సెక్స్ చేయలేం కదా. రేప్ చేయాలనుకుంటే ఇక్కడ కోర్టు కేసులు ఉన్నాయి. ఏం మాట్లాడకుండా నోరు మూసుకున్నావంటే మునీరు, అసలు ఈ రాక్షస ఏముంటుందో విన్నావా? ఈ సెక్స్ల గురించి నా దగ్గర మాట్లాడుతుంది. ఏంటి, సెక్స్ అని చెప్పకూడదా ఏంటి? కొట్టానట్టే. అది బుద్ధి తక్కువ పని. ఇప్పుడు నేను ఎవరైనా ఏదైనా చేస్తే అందరినీ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతా. నేను గనుక అరిస్తే మీ పని అయిపోయినట్టే. నా మొహమే దానికి సాక్ష్యం. ఏంటన్నాయి నువ్వే మాట్లాడడం లేదు? నువ్వు ఇలా నోరు మూసుకుని కూర్చుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు ఇలా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నావు పాత? ఏం అసహ్యంగా చేశాను? అసలు ఏం అసహ్యంగా చేశానో చెప్పు. నానా, నేనిప్పుడు మీతో రాను. నాకు రావాలనిపించినప్పుడు వస్తాను. ఇక పెళ్లి నిన్ను అడగకుండా నేను ఎవరిని చేసుకోను. ఎవరినో పెళ్లి చేసుకోవడం కాదు నా ప్రయారిటీ. ఇప్పుడు నేను వెళ్తాను. నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. తర్వాత ఇంట్లోకి చేర్చినని నన్ను బెదిరించకండి. అలా చేస్తే నేను వేరేదైనా చేస్తాను. అన్నయ్య, నా ఫోన్ ఇవ్వు. ఫాతు, ఎక్కడున్నావు? త్రిశూర్కి చేరుకున్నప్పుడే స్పృహ వచ్చింది. ఇదిగో ఇప్పుడు అందరం హోటల్లో భోంచేస్తున్నాం.
దీనికోసమే కదా నువ్వు ఇంతకాలం కష్టపడింది. ఏంటోనే, నేను వస్తాను, కానీ టైంకి చేరుకోగలనో లేదో నాకు తెలియదు. సరే, నువ్వు త్వరగా రా, నేను స్టేడియంలో ఉంటా. ఇదిగో అన్నయ్య, కామెంటరీ చేయాలనే ఆశని నాలో కలిగించింది నువ్వే. ఇప్పుడేమో వద్దు ఆపే అంటే ఎలా? నా కళ నెరవేరుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ రోజే నాకు లాస్ట్ ఛాన్స్, వన్ లాస్ట్ ఛాన్స్. ఈ ఛాన్స్ నాకు కావాలి నాన్న. ఐఎఫ్ఐ వాళ్ళు పిలిచారు. నేను అక్కడికి వెళ్ళి తర్వాత ఇంటికి వస్తాను. ఐఎఫ్ఎల్ నుంచా? నీకా? ఇవాళ అక్కడికి వెళ్ళమన్నారు, మధ్యాహ్నం 3ంటికి. ఎందుకు రమ్మన్నారో తెలీదు. నేను అక్కడికి వెళ్ళి ఇంటికి వస్తాను. నిన్ను ఐఎఫ్ఎల్ నుంచి ఎవరు పిలిచారు? ఏమో నాకు తెలీదు. నువ్వు వెళ్ళు పాదు. ఆల్సీ వద్దు. ఇది తన లైఫ్ నాన్న, తనని వెళ్ళనివ్వండి. నువ్వు వెళ్ళమ్మా. మా అన్నయ్య అంటే అన్నయ్య. నా కళ్ళు చూడు. ఈ గ్లాసెస్ బాగున్నాయి, నేను తీసుకుంటా. ఓరి దేవుడు. టైం 1 గంట అయింది. తను ఎలా వెళుతుంది? నా మాట కొంచెం త్వరగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్. ఫాతిమా, హా, మీరు వెళ్ళొచ్చు. ఉమ్. అసలు ఏంటి ఇక్కడికి ఇలా వచ్చింది? సో దిస్ ఇస్ ఫాతిమా. ఈ ఫాతిమా గురించి ఎంతసేపు నేను చెప్పింది. హాయ్ ఫాతిమా. హాయ్ సార్. ఐఎమ్ శివ, శివ నారాయణన్. నిన్న కార్డ్ నీకు ఇచ్చింది నా కూతురే. ఐ ఎంజాయ్డ్ ద డ్రామా. ఇవన్నీ అనవసరమైన విషయాలు. ఇకపోతే టామ్ అండ్ జెర్రీకి కమెంటరీ చెప్పే వాళ్ళని ఐఎఫ్ఎల్ లోకి తీసుకోలేం కదా. జయేష్, ఈ ఫుట్బాల్ ఎందుకు బ్లాక్ అండ్ వైట్ లో ఉందో తెలుసా? అది ఫుట్బాల్ ని కనిపెట్టిన కానించి అలాగే కదా ఉంది. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఎనీవే, కదా. ద కమెంటరీ వాస్ గుడ్ ఫాతిమా. థ్యాంక్స్. నా కూతురు తను ఏ ఒక విషయం మీద ఫోకస్ చేయలేదు. షీఈ్ అన్ ADHD కిడ్. కానీ నిన్న నీ మాటల్ని తను కన్నార్పకుండా చూడడం నేను గమనించాను. దట్ వాస్ ఎ నైస్ మూమెంట్. దర్ సంథింగ్ స్పెషల్ ఇన్ యువర్ వర్డ్స్ ఫాతిమా, ఫర్ షూర్. హాయ్ ఫాతిమా, ఐఎమ్ దీపిక, డైరెక్టర్ షెడ్యూలింగ్. శివ నీ గురించి చెప్పాడు. ఆయన ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నా పేరు ఫాతిమా నూర్ జహాన్ అండి. మలపురం నుండి వస్తున్నాను. ఇంట్లో అమ్మా నాన్న అన్నాయి అందరూ ఉన్నారు. అన్నాయా? ఇలాగే కమెంటరీ చెప్తావా ఏంటి? ఏంటి సార్ ఇది? తనకు అసలు మాటలే సరిగ్గా రావడం లేదు. ఈ అమ్మాయికి ఆల్రెడీ కంపేర్ చేయమని ఒక అవకాశం ఇచ్చాను. అది చేయడానికే తను వణికిపోయింది. కొంచెం మీరు ఆపుతారా? కాంపేరింగ్ కాదు కమెంటరీ అంటే. 1 minute. ఫాతిమా, కంటిన్యూ. నా పేరు ఫాతిమా నూర్ జహాన్. మలపురం నుండి వస్తున్నాను. ఇంట్లో అమ్మ నాన్న అన్నాయ్ నానమ్మ అందరూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను. అందరూ నన్ను వాగుడికాయనే అంటారు. నా మాటల వల్ల కొందరు చిరాకు పడ్డా నేను ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాను. చిన్నప్పుడు అబ్బాయిలు ఫుట్బాల్ ఆడేటప్పుడు నేను గోల్ కీపర్ గా ఉండి కమెంటరీ కూడా చెప్పేదాన్ని. అలాగే మొదలైంది. పోతే అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడడం అందరికీ ఇష్టం ఉండదు. కొంతమంది నా మాటలు విని కోపం చేసుకునేవారు కూడా. నేను ఇక్కడికి రావడానికి కూడా అదే కారణం. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రశ్నలు అడిగానని ఇంట్లో సమస్య అయింది. పోతే నాలాంటి ఒక అమ్మాయి ఇక్కడ దాకా వచ్చి నిలబడిందంటే చిన్న పోరాటమేమీ అడ్డుకోలేదు. నైట్ డ్రెస్తో నేను ఇంత దూరం రావడానికి కారణం, నా మొహం మీద ఉన్న గాయానికి కారణం, నా యుద్ధానికి నిదర్శనం. ఏవైనా సరే
ఆ బంతి భూమిలాగా తిరుగుతూ ఒక కాలి నుంచి ఇంకొక కాలికి మారేటప్పుడు నాకు మాటలు సరళంగా వస్తాయి, సముద్రపు అలలాగా. లెట్స్ హియర్ ఇట్ ఫాతిమా, సే సంథింగ్. ఈ ఫ్రీ కిక్ కొట్టేది ఎవరో తెలుసు కదా? ఎవరు? రోబర్టో కార్లోస్. యప్. ఈ మ్యాచ్ మొదటిసారి చూస్తున్నట్టు ఉండాలి నీ కమెంటరీ. గో ఫర్ ఇట్. రోబర్టో కార్లోస్ ఫుట్బాల్లో ఉన్న ఏకైక బుల్లెట్ మ్యాన్. తుఫానులాగా గోల్ పోస్ట్ ని చీల్చగలిగి నిప్పులు కక్కి ఫ్రీ కిక్ ని కొట్టగలడు. అదే తుఫాన్ ఇప్పుడు ఫ్రాన్స్ కి ఎదురుగా ఫ్రీ కిక్ గా రాబోతోంది. ఆ బాల్ ని గ్రౌండ్ లో పెట్టడం చూడండి. లెక్కలేనని ఎక్స్పెరిమెంట్లు పూర్తి చేశాక టెస్ట్ ట్యూబ్ ని పెట్టినట్టు, కొవ్వొత్తితో ఒక జ్యోతిని వెలిగించినట్టు బాల్ పెట్టి ఫ్రీ కిక్ ని కొట్టడానికి వెనక్కి వెళ్తున్నాడు. ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి బంతి వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రోబర్టో. అన్బిలీవబుల్! తన ఎడం కాల్తో ఒక ఇంద్రధనుస్సు కిక్. గోల్ కీపర్ ఫాబియస్ బార్టెస్ మాటలు రాక సెలైపోయాడు. ఫుట్బాల్ చరిత్రలో గుర్తింపు పొందే ఒక ఇంద్రధనుస్సు కిక్ ఇలా వచ్చి పడినప్పుడు ఒక గోల్ కీపర్ ఏం చేయగలడు? రోబర్టో కార్లోస్, ఏం గోల్ కొట్టావయ్యా! That was awesome. Really. What do you think? Yes. But do you think we can risk this? Veteran stars or sports journalists, that's our criteria on commentators, Shiva. క్రైటీరియా మనం చేంజ్ చేయలేమా దీపిక? మనం ఈ ఐఎఫ్ఎల్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా కష్టపడింది కమెంటేటర్స్ లేక, రీజనల్ కమెంటేటర్స్. క్రికెట్ అంటే 100 మంది వస్తారు, కానీ ఫుట్బాల్కి రారు. It's too risky and so much is at stake, Shiva. We can't change things at the last moment. You made the rules. So let's stick on to that. నేను చెప్తున్నాను, the decision is yours. But you know my opinion is that. అదే కదా, నో లాస్ట్ మినిట్ ప్లానింగ్ చేంజ్. ఇటువంటి దానికి ఫెడరేషన్ అస్సలు ఒప్పుకోదు. మొదటి మ్యాచ్ జరగబోయేది రేపే. ఇప్పుడెందుకు కొత్త ప్రయత్నాలన్నీ? అది కూడా అమ్మాయితో కమెంటరీ చెప్పిస్తారట. అంతేలే, అనవసరంగా. శివ, నీకు ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు. ఇకపోతే ఈ అమ్మాయి ఇప్పుడు చెప్పిన కమెంటరీను యూట్యూబ్ లింకే కదా నీకు తెలిసింది. వై శివ? See Fatima, this is a very planned thing and we planned it last year itself. So you try next year. Let me be frank. Chances చాలా తక్కువే, because we prefer veteran stars or sports journalists. బంతి ఒక మూమెంట్ ని బట్టి చెప్పే విషయం కాదిది. There is science behind football. అటువంటి నాలెడ్జ్ ఉట్టిగా ఫాలో చేసే వాళ్ళకి ఉండకపోవచ్చు. You get me? ఏం పర్లేదు మ్యామ్, థ్యాంక్ యూ. నాలాంటి ఒక అమ్మాయి అట్లీస్ట్ ఇంత దూరం రాగలిగిందంటే అదే పెద్ద విషయం. ఇంత పెద్ద టోర్నమెంట్ జరిగే చోట నా కమెంటరీ గురించి మాట్లాడారు కదా, సంతోషంగా ఉంది. ఇకపోతే ఈ క్రైటీరియా కూడా ఎప్పుడొక రోజు బద్దలైపోతుంది. దాన్ని కూడా బద్దలు కొట్టే బంతిది. ఐఎమ్ సారీ ఫాతిమా. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంద్రధనుస్సుకే ఆ షైజో చెప్పిన దాన్ని చూసి కాపీ కొడుతుంది, లేకపోతే దీనికి ఎలా తెలుసు రైన్బో కిక్ గురించి? ఆ మ్యాచ్ ఎప్పుడు జరిగిందో అసలు మీకు ఏమైనా తెలుసా? ఆ గోల్ గొప్పతనం ఏంటో మీకు ఏమైనా తెలుసా? 1997లో ఫ్రాన్స్ కి బ్రెజిల్ కి జరిగిన మ్యాచ్ అది. ఆ గోల్, ఆ ఇంద్రధనుస్సు కిక్, ఆ బనానా కిక్, అది న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ తప్పని నిరూపించిన గోల్. న్యూటన్ చెప్పిన దాని ప్రకారం ఒక వస్తువు మీద మనం బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువు దిశ మారదు. కానీ రోబోటో కొట్టిన గోల్ తప్పని నిరూపించింది. ఎలాగో తెలుసా? ఆ బాల్ అలా తిరిగి వెళ్తుంటే దాని ఒక పక్కన గాలి బంతికి ఎదురు దిశలో వెళ్తుంది. దాట్ క్రియేట్స్ హై ప్రెషర్ స్పేస్. ఆపోజిట్ సైడ్ లో ఉన్న గాలి అది బాల్ తో పాటు అదే దిశలో వెళ్తుంది. దాట్ క్రియేట్స్ లో ప్రెషర్ స్పేస్. అందువల్లనే ఆ బాల్ ఇంద్రధనుస్సులాగా వంగుతుంది. ఇట్స్ కాల్డ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్. దీన్ని కూడా న్యూటనే కనిపెట్టాడు. అదే అంత ఈజీ కాదు. బంతికి లోవర్ రైట్ కార్నర్ లో కిక్ కొట్టాలి. స్పీడు, హైట్, యాంగిల్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే చిన్నప్పుడైనా ఫుట్బాల్ ఆడుండాలి.
చదురు వేసుకుంటే ప్లేయర్ అవ్వలేం సార్, జెర్సీ వేసుకోవాలి. సారీ. ఫాతిమా, 1 సెకండ్. కమెంటరీ రూమ్కి నైట్ డ్రెస్ వేసుకొని రావడం చూడడానికి అంత బాగోదు. రేపు వచ్చేటప్పుడు నైట్ డ్రెస్ వద్దు. ముంబై ఇండియన్స్ కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్ రేపు. గ్రౌండ్లో గ్యాలరీలోనే కాదు, ప్రపంచంలో ఉండే టీవీ చూసే వాళ్ళందరూ చూస్తుంటారు. ఫాతిమా, నీ శబ్దం ఈ ప్రపంచం వినని. ఆల్ ది బెస్ట్. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. స్టార్ట్ చేద్దామా? నా పేరు షైజు దామోదరన్, నాతో ఉన్నది అయ్యం విజయన్. ఇది ఒక చరిత్ర సృష్టించబోయే పోరాటం. ఈ మ్యాచ్ రిజల్ట్ ఏమైనా సరే ఇక్కడి నుంచి చూసేటప్పుడు సముద్రపు అలల్లాగా మనతో మాటల వర్షాన్ని కురిపించడానికి మొట్టమొదటిసారి ఒక స్త్రీ. ఇది లిఖించబోయే సమయం, చరిత్రను సృష్టించబోయే రోజు. ఫాతిమా నూర్జహాన్ ఫ్రమ్ మలపురం. రండి. ఇది చరిత్ర. దిస్ ఇస్ హిస్టరీ. కాదు, ఇది తన కథ. ఇప్పుడు మైక్లో ఫాతిమా.